ఈరోజు కాళీయ మర్దనం అనే కథ విందాం. ఒకనాడు బలభద్రుడు వెంట లేకుండా గోపాలకుల్ని వెంటబెట్టుకుని కృష్ణుడు అడవికి వెళ్ళాడు. గోవులు గోపాలురు అడవిలో విస్తారంగా తిరిగి అలసిపోయారు. అలసటతో పాటు ఆవులకు గోపాలురకు దాహం వేయడం జరిగింది. గోపాలురు ఆలమందల్ని తోలుకుంటూ అక్కడ ప్రవహిస్తున్న యమున సమీపంలో కాళింది మడుగున నీటిలో నీళ్లు త్రాగి దాహాన్ని తీర్చుకున్నారు. కానీ కాళింది మడుగులోని నీరు విషపూరితమైపోవడం వల్ల నీరు త్రాగిన గోవులు గోపాలురు కూడా ప్రాణాలు పోగొట్టుకొన్నారు. కృష్ణుడు తన యోగ ప్రభావంతో పశువుల్ని గోపకుల్ని బ్రతికించాడు. విషప్రభావానికి గురి అయిన వారు కృష్ణుని కృప వల్ల తమకు మళ్ళీ బ్రతుకు కలిగిందని సంతోషించారు. గోపకులు నీళ్లు త్రాగిన మడుగులో కాళీయుడనే ఫణిరాజు నివాసం ఉంటున్నాడు. ఆ పామురేడు విషం వల్లనే మడుగంతా విషపూరితం అయిపోయింది. అందులో నీళ్లు ఇలా విషపూరితంగా చేసిన కాళీయుడి మీద కృష్ణునికి కోపం వచ్చింది. మడుగులో జీవిస్తున్న సర్పరాజుకు బుద్ధి చెప్పాలని నిశ్చయానికి వచ్చాడు. మడుగు మీదకు విస్తరించి ఉన్న ఒక వటవృక్ష శాఖను అధిరోహించి నడుముకు చుట్టుకున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకొని జుట్టు బాగా దగ్గరకు తీసుకుని ముడివేసుకుని చుట్టూ బాగా కలియచూసి మడుగులోకి దూకాడు బాలకృష్ణుడు. మడుగులో నీళ్లు అల్లకల్లోలం అయ్యాయి. దాంతో కాళీయుడికి కోపం వచ్చింది. తల ఎత్తి ఒక్కసారి కృష్ణుణ్ణి తీక్షణంగా చూశాడు. వేగంగా వచ్చి చిన్ని కృష్ణుని మీద తన కోరల్లోని విషాన్ని విరజిమ్మాడు. కృష్ణుడు మాత్రం ఏమీ చలించలేదు. చివరకు కృష్ణుణ్ణి చుట్టుకొని కాటు వేయడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు నేర్పుగా తప్పుకుని కాళీయుడి తోకను దొరకపుచ్చుకొని వేగంగా బలంగా మెలికలు త్రిప్పడం మొదలుపెట్టాడు. బట్ట పిండినట్లు పిండేశాడు. దాంతో కాళీయుడు అలసిపోయాడు. ఈ సంగతిని గ్రహించి బాలకృష్ణుడు ఆ ఫణిరాజు తోకను పట్టుకునే తలపైకి ఎక్కి బలంగా త్రొక్కడం మొదలుపెట్టాడు. కృష్ణుని పాదఘట్టానికి కాళీయుడి నోటి వెంట రక్తం ధారలుగా కారసాగింది. చివరకు ప్రాణాలు పోయే స్థితికి వచ్చేశాడు. అయినా సరే కృష్ణుడు ఏమాత్రం జాలి చూపకుండా కాళీయుడి తలను త్రొక్కుతూనే ఉన్నాడు. మడుగులోనే కాళీయుని భార్యలకు ఈ విషయం తెలిసి వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి పతిభిక్ష పెట్టమని కృష్ణుణ్ణి దీనంగా ప్రార్థించారు. చివరకు కాళీయుడు కూడా కృష్ణుణ్ణి కరుణించమని ప్రార్థించాడు. శ్రీకృష్ణ, గరుత్మంతునికి భయపడి నేను నా పత్నులు ఇక్కడ దాగి జీవిస్తున్నాం. ఈ పరిసరాలకు ఎవరూ రాకుండా ఉండాలనే ఈ మడుగును విషపూరితం చేశాను. నన్ను క్షమించు మహాప్రభు అని ప్రాణభయంతో ప్రార్థించాడు. కరుణించి వదిలివేశాడు కృష్ణుడు. ప్రాణికోటికి జీవనాధారం అయిన జలాన్ని విషపూరితం చేశావు కనుక నువ్వే ఈ మడుగులో ఉన్న విషాన్ని పీల్చి నీటిని పరిశుభ్రం చేసి ఇక్కడ నుండి తొలగిపో అన్నాడు నందనందనుడు. కృష్ణుని ఆజ్ఞను శిరసా వహించి విషాన్ని పరిగ్రహించి నీటిని శుభ్రం చేసి తన భార్యలతో కూడి రత్నాకర ద్వీపానికి వలసపోయాడు. కాళీయునికి గరుత్మంతుని వల్ల భయం లేకుండా కృష్ణుని పాదముద్రలు కాపాడుతాయని వరమిచ్చి పంపించాడు యశోదా తనయుడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.